భారతదేశంలో 869 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, 9 గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి సార్. 869 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు 11 కోట్ల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. సామర్థ్యం ఉంటే సుమారుగా 8 కోట్ల ఉత్పత్తి జరుగుతుంది. గవర్నమెంట్కి సంబంధించి 9 ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు ఉంటే 8 సెయిల్లో నడుస్తున్నాయి. 8 సెయిల్ ఆధ్వర్యంలో నడుస్తున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంటు సెయిల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 9 ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లో అన్ని సంవత్సరాలు టాప్ ఉత్పత్తి జరిగింది సార్. అంటే యావరేజ్గా 43 లక్షల టన్నుల ఉత్పత్తి ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ప్లేస్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా కొంచెం అటు ఇటుగా అదే విధంగా సాగుతుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు పనులు చేయకుండా ఖాళీగా కూర్చొని జీతాలు తీసుకోవట్లేదు సార్. తీసుకుంటుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా నారా లోకేష్ గారు, వీరు తీసుకుంటున్నారు. కానీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయం అట్లా కార్మికులను కానీ అక్కడ చేసేటువంటి ఉద్యోగస్తులు కానీ ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి హేయంగా వారు మాట్లాడడం అనేది వారి స్థాయికి తగదనేది వారు గుర్తు చేసుకోవాలి.